కీర్తనలో మొత్తము 5 పుస్తకాలు, 150 అధ్యాయాల్లో మొత్తము 5 పార్ట్స్, 5 విభాగాలు ఉంటే, మరి రెండవ పార్ట్లోకి మనం వచ్చాము. రెండవ విభాగము, సెకండ్ పార్ట్లోకి మనం వచ్చాము. 42వ అధ్యాయము స్టార్టింగ్ ఎలా అవుతుందంటే, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నదనే వచనాన్ని, మరి ఆ అధ్యాయాన్ని కొరహు కుమారులు 42వ అధ్యాయంలో వారు రాయటం మనం చూసి ఉన్నాము. వారు దేవుని యొక్క యెరూషలేము ప్రత్యక్ష గుడారానికి, ఆలయానికి కూడా దూరమై 400 కిలోమీటర్ల దూరంగా మీసారు పర్వతం, హెర్మోను పర్వతం మీద ఉండగా వారు 42వ అధ్యాయాన్ని వారు రచించారు. 42, 43 కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. 44వ అధ్యాయము మనం గమనించినట్టయితే, మరి ఇశ్రాయేలు యొక్క చెరలో ఉన్నప్పుడు రాసిన కీర్తన. అలానే 46, 47, 48 కూడా మరి అనేకమైన సంఘమును గురించిన రెవల్యూషన్ పాత నిబంధన గ్రంథంలో మనము చూసాము. మరి ఎస్పెషలీ 45వ అధ్యాయము వివాహాన్ని గురించి రాసిన కీర్తన, అనగా ప్రేమను గురించిన గీతాన్ని మనం చూసాము. ఒక దివ్యమైన సంగతి అని ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తూ, ఆయన పరిచయం చేస్తూ రాసిన 45వ అధ్యాయము మరి కొరహు కుమారులు ఎంతో రిచ్ విషయాల్ని మనకు తెలియజేశారు. అదేంటంటే పాత నిబంధన గ్రంథంలోనే సంఘం గురించిన మిస్టరీ ఏదైతే ఉందో పౌలు గారు మాట్లాడుతున్నది, మరి 45వ అధ్యాయంలో ఆయన అతి వివరించడం మనం చూస్తాం. తర్వాత 49వ అధ్యాయము 2 ప్రాముఖ్యమైన విషయాలు మనకి కొరహు కుమారులు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. కొరహు కుమార్ రాసిన గీతమే 49వ అధ్యాయము కూడా. మరి 49వ అధ్యాయాన్ని కొరహు కుమారులే వారే రాశారు. అయితే ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు 49వ అధ్యాయము, ఈ 20 వచనాల్లో కూడా 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. అదేంటంటే, మరి ఎలాగైతే 45వ అధ్యాయంలో వారు సంఘమును గురించి పరిచయాన్ని మనకి చేస్తే, 49వ అధ్యాయంలో మనకి ఏం పరిచయం చేస్తున్నారు అంటే, మరి నరకాగ్నిగుండం గురించి, తర్వాత నిత్య రాజ్యం గురించి వారు ఇంట్రొడ్యూస్ చేశారు. వాస్తవానికి మరి ఇశ్రాయేలుని గనక మనం కదిపితే, వారు భూమి మీద ఉన్న యెరూషలేం పట్టణం గురించి వారు ఎక్కువగా మాట్లాడతారు, కానీ నిత్యమైన యెరూషలేం పట్టణం గురించి వారు చాలా తక్కువగా మాట్లాడతారు. విశ్వాసులుగా, క్రైస్తవులుగా, క్రిస్టియన్స్గా మనము నిత్య పరలోక రాజ్యం గురించి, నిత్య యెరూషలేం గురించి మనం మాట్లాడతాము. కానీ ఇశ్రాయేలీలు, ఈవెన్ మనం 48వ అధ్యాయము పోయిన వారం చూసిన కీర్తన కూడా మరి యెరూషలేం పట్టణం గురించి మనం చూసాము. అయితే 49వ అధ్యాయము మరి కొరహు కుమారు రచించిన గీతంలో మనం ఏం చూస్తామంటే, 2 ప్రాముఖ్యమైన విషయాలే ఈ యొక్క 49వ అధ్యాయము 20 వచనాల్లో కూడా ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలే వారు రాసినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, దావీదు కీర్తనలకి కొరహు కుమారులకి ఇప్పటికే మనం చాలా తేడాను గమనించవచ్చు. దావీదు మరి ఆయన నేను నిర్దోషిని అని నిరూపించడానికి మరి కీర్తనలు అన్నిటిని కూడా రాశాడు. దేవా మరి నన్ను కాపాడండి, నన్ను మాత్రమే కాదు బాధించబడుతున్న వారిని మీరు కాపాడండి, వారికి న్యాయాన్ని జరిగించండి అని చెప్పి 37వ అధ్యాయము ఒక రాజు ఎలాగ రాస్తాడో ఆ రీతిగా రాస్తే, ఈ యొక్క కొరహు కుమారులు 42 నుండి 49 అధ్యాయాల వరకు మనం ఏం చూసామంటే, పూర్తిగా మరి దావీదు కీర్తన 23వ అధ్యాయం చాలా ఫేమస్ మనకి. ఎందుకు 23వ అధ్యాయం చాలా ఫేమస్ అంటే, మరి ముఖ్యంగా మొదటి వచనం, చివరి వచనం ఏంటంటే, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. దావీదు ఎంతగా దాని గురించి వాట్ హీ రియలీ మెంట్, ఎంత ఆయన లోతుగా దాన్ని అర్థం చేసుకుని నాకు తెలియదు. కానీ కొరహు కుమారుల దగ్గరికి వచ్చేసరికి ఈ వచనం చాలా నెరవేరుతుంది వారి జీవితంలో. ఏది? చిరకాలం ఈ యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఎందుకంటే 42వ అధ్యాయంలో ఆయన మందిరంలో నివాసం గురించే వారు రాసేది. అయితే మరి ఈ కొరహు కుమారులు వారి కళ్ళు పూర్తిగా దేవుని యొక్క సంగతుల మీదే వారి ఉద్దేశం ఉంది, కానీ వారు ఇక్కడ బాగా బ్రతకాలి, జీవించాలి, న్యాయాన్ని జరిగించండి, మమ్మల్ని కాపాడండి అనే ఉద్దేశాలు వారికి లేవు. వారి కీర్తనలో కనుక మనం చదివితే వారి ఉద్దేశాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే, మోర్ స్పిరిచువల్ దాన్ డేవిడ్ లా కనపడుతూ ఉంది. దావీదు కంటే మరీ ఎక్కువగా ఆత్మీయతలో మనకు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే వారు రచించిన కీర్తనలు దాదాపు ఇన్ని అధ్యాయాల్లో కూడా పదం బై పదాన్ని మనం చూచుకుంటూ వస్తూ ఉన్నాం.
అయితే ఈ 49వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ రెండు విషయాలు వారు పరిచయం చేస్తారు మనకి. అదేంటది? నరకాగ్నిగుండము, నిత్య జీవము. అప్పుడు దాకా పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలులకు అంతగా ఈ రెండింటి మీద పూర్తి క్లారిటీ లేదు. అయితే వీరు ఈ రెండు విషయాల గురించి మాట్లాడారు. 45 అధ్యాయంలో సంఘం గురించి, అసలు యేసుప్రభు శిష్యులకి సంఘం గురించి తెలుసా? కొర్నేలి ఇంటికి పేతురు వెళితేనే కంప్లైంట్ చేశారు, నువ్వు ఎందుకు కొర్నేలి ఇంటికి వెళ్ళావు? అన్యుడైన కొర్నేలి ఇంటికి నువ్వు ఎలా వెళ్ళావు? అసలు వెళ్ళకూడదు కదా అని చెప్పి. అయితే అప్పుడు పేతురు గారు చెబుతారు, నో, రక్షణ కేవలము మనకు మాత్రమే కాదు, అందరికీ కూడా అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అయితే ఈ విషయాన్ని పాత నిబంధనలోనే దేవుడు ఆయన వాక్యంలో పెట్టాడు. ఈ కొరహు కుమారులు రచించిన కీర్తనలో దాన్ని పెట్టాడు. అయితే 49వ అధ్యాయానికి మనకు వచ్చేసరికి ఈ రెండు విషయాల్ని ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తారు. మొదటి విషయం ఏంటంటే నరకాగ్నిగుండము, రెండవది నిత్య జీవం. ఈ రెండు విషయాల్ని కొరహు కుమారులు మరలా పాత నిబంధనలు ఇంత స్పష్టంగా మనం చూడంగానే ఇక్కడ ఈ అధ్యాయంలో మరీ ఎక్కువగా ఇంట్రొడ్యూస్ చేస్తారు. అయితే ఈ రెండు విషయాలు చెప్పడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏ రెండు విషయాలు? నిత్య జీవం గురించి, నిత్య నరకాగ్నిగుండం గురించి చెప్పడానికి చాలా కీలకమైన విషయం ఉంది. ఏంటి కీలకమైన విషయం ఏంటంటే, వారు కొరహు కుమారులు దేని గురించి రచించారు అంటే, ఇశ్రాయేలులారా, దేవుని ప్రజలారా, మీరు వికెట్ పీపుల్, లేకపోతే దుష్టుల దగ్గర ఉన్న సొమ్మును మీరు చూచి ఆశపడద్దు. వారి దగ్గర ఏదో ఉందని మీరు కంగారు పడవద్దు, నా దగ్గర లేదే అని మీరు బాధపడవద్దు అనే. ఎందుకంటే దాని యొక్క సత్యాన్ని గురించి వారు రాస్తూ ఉన్నారు. ఆ డబ్బుని చూసి, ధనాన్ని చూసి ఎవరైతే యెహలోకము వరకే చూసుకుంటారో, దావీదు మరి ఆయన 14వ అధ్యాయంలో 17వ వచనం కనుక చూస్తే, లోకులకు అనగా ఈ భూమి మీదే వారికి దేవుడు అన్నిటిని వారికి ఇచ్చేశాడు. అయితే ఆయన బిడ్డలైన వారికి భూమి మీద అన్ని ఆయన ఇవ్వాల. కొరహు కుమారులు ఒక విషయాన్ని ఏం స్పష్టం చేస్తారు అంటే, ఇక్కడ లోకులకి స్పర్జన్ అంటాడు ఈ మాట, అన్యులకి అంత బెస్ట్ హియర్, విశ్వాసులకి అంత వర్స్ట్ హియర్ అని చెప్పిన మాట ఏంటంటే, ఆయన బిడ్డలకు, అన్యులకి, దేవుని ఎరగని వారికి, ఎవరైతే తమ ధనాన్ని బట్టి గర్విస్తారో, మాకు చాలు, ఇది ఉంది, మాకు ఎవరు అవసరం లేదు, ఇక దేవునితో పని లేదు అన్న వారికి ఈ లోకము బెస్ట్ ఆఫర్ చేస్తుందంట, ఆయన బిడ్డలకు వర్స్ట్ ఆఫర్ చేస్తుందంట. ఇక్కడ నేను మాటను జ్ఞాపకం చేశాడు. అయితే ఈ యొక్క 20 వచనాలు కూడా ఒకే అంశాన్ని డీల్ చేస్తూ ఉంది. అదేంటంటే 70 సంవత్సరాల తర్వాత ఇది డబ్బు కేవలము ఈ 70 సంవత్సరాలు ఈ భూమి మీద వరకే దాని యొక్క మొనార్కీ, లేకపోతే దాని యొక్క పవర్ని అది చూపించగలదు. తర్వాత దాని యొక్క విలువ ఏ మాత్రం ఉండదు అని జ్ఞాపకం చేస్తూ, వాల్టేర్ అనే ఒక ఫ్రెంచ్ రెవల్యూషనిస్టు ప్రపంచంలో అతి ధనవంతుడు, తక్కువ వయసులో చనిపోయాడు, అరౌండ్ 45. ఆయన తన తక్కువ వయసులో చనిపోయేటప్పుడు తన డాక్టర్ చాలా డబ్బును సంపాదించాడు, లాక్కుని ప్రజల దగ్గర చాలా డబ్బును సంపాదించాడు. ఆయన ఏమంటాడు అంటే, ఆయన డాక్టర్తో, నేను నా ఆస్తిలో సగం భాగం నీకు ఇచ్చేస్తాను, నువ్వు నన్ను బ్రతికించగలుగుతాడు. విచారంగా డాక్టర్ కూడా బ్రతికించలేకపోయాడు, ఆయన చనిపోయాడు. అయితే ఈ 49వ అధ్యాయం దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉందంటే, ఈ రెండు విషయాల గురించి. ఎందుకు రెండు విషయాల గురించి అంటే, నువ్వు అన్యుల దగ్గర ఉన్నా, లేకపోతే దేవుణ్ణి ఎరగని ప్రజల దగ్గర ఉన్నా సొమ్ములను చూచి నువ్వు కంగారు పడవద్దు. ఎందుకు అంటే అది నిత్యం నిలిచేది కాదు అన్న విషయం మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ 20 వచనాలు రచించడం జరిగింది. మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ సర్వజనులారా అని మొదలు పెట్టాడు. ఎందుకు సర్వజనులారని మొదలు పెట్టాడు అంటే, ఇది కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, కానీ ఇది యావత్తు మొత్తం అందరికీ కూడాను, ఫర్ ఆల్ పీపుల్, మొత్తం అందరికీ కూడా. సర్వజనులారా ఆలకించుడి. ఏం ఆలకించాలి అంటే, నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను తెలియజేయబోతూ ఉన్నాను. ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే, 3వ వచనంలో ఈ మాట ఉంటుంది, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. ఎంత ఇంపార్టెంట్ విషయాన్ని నా నోరు మాట్లాడబోతుందంటే, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును, గూఢార్థము గల దానిని నేను చెవియొగ్గెదను. అది కేవలం నా మాటతో చెప్తే సరిపోదని మ్యూజిక్ ద్వారా నేను చెబుతూ ఉన్నాను ఈ విషయాన్ని. ఎందుకంటే అది ఇంకా పవర్ఫుల్గా క్యారీ చేస్తుంది. ఒక్కోసారి మాటతో కన్నా మ్యూజిక్ అయితే ఇంకా పవర్ఫుల్గా క్యారీ చేస్తుంది. ఎంటైర్ ప్రపంచ హిస్టరీలో స్పీచ్ ఇచ్చేవారు పోగేసుకున్న క్రౌడ్ కన్నా మ్యూజిక్ ద్వారా మెసేజ్ ఇచ్చిన వారు ఎక్కువ క్రౌడ్ని పోగేసుకున్నారు ఎంటైర్ హిస్టరీలో.
అది మైకిల్ జాక్సన్ కాన్సర్ట్స్ కానివ్వండి, ప్రపంచంలో ఇంక ఏ పేరు కలిగిన కాన్సర్ట్స్ కానివ్వండి, ఎవరు ఎక్కువ క్రౌడ్ని గ్యాదర్ చేయగలిగారంటే స్పీచ్ ఇవ్వగలిగిన వారి యొక్క వెయిట్ కన్నా ఎవరిది ఎక్కువ మెసేజ్, ఎక్కువ క్రౌడ్ గ్యాదర్ చేయగలిగిందంటే మ్యూజిక్ ద్వారా సమాచారాన్ని ఇచ్చిన వారి యొక్క అది హిస్టరీ మనకు ప్రూవ్ చేస్తూ ఉంది. ఎందుకంటే క్రౌడ్స్ మనం చూసినప్పుడు హిస్టరీ అది ప్రూవ్ చేస్తూ ఉంది. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే, సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరచదును. సో నార్మల్గా నాకు చెప్పడం ఇష్టం లేదు, నేను ఎలా చెప్పాలనుకుంటానంటే ఐ వాంట్ టు యూస్ మ్యూజిక్. ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని దేని మీద తెలియజేసేటువంటి 20 వచనాల్లో దానిని ఒక మ్యూజిక్ హార్ప్ అంటారు, సితారాన్ని తీసుకుని ఇంత ఇంపార్టెంట్ మెసేజ్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. చూడండి ఏమని అంటున్నాడు, సర్వజనులారా ఆలకించుడి, సామానులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. ఏ విషయం చెవియొగ్గాలంటే, ఇక్కడ ధనం గురించి మాట్లాడేటప్పుడు స్పర్జన్ చెప్తూ, చాలా స్పర్జన్ భక్తుడు ఏమన్నాడంటే, 4 రకాలైన ధనాలు ఉన్నాయంట. ఏంటి, ఒక వ్యక్తి ధనికుడని 4 విషయాలు తెలియజేయబడతారంట. ఏ 4 విషయాలు అంటే, అతనికి కలిగిన దానిని బట్టి, ఆస్తిని బట్టి ధనికుడిగా చెప్పబడతాడు. రెండవది, అతను చేసే ఉద్యోగాన్ని బట్టి ధనికుడిగా చెప్పబడతాడు, అతని స్థాయిని మనం చెప్పవచ్చు. అతనికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఆయన ధనికుడిగా లేకపోతే ఎంత గొప్పవాడిగా చూడబడతాడు. 4వది, అసలు ఎవరు అనేది నీ క్యారెక్టర్ని బట్టి. ఇంగ్లీష్లో ఏ విధంగా రాయబడి ఉందంటే, నీ రిచ్ వాట్ యు హ్యావ్, నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి. వాట్ యు డూ, నువ్వు ఏం చేస్తావు అన్న దాన్ని బట్టి, నువ్వు డాక్టర్వా, ఇంజనీర్వా, పైలట్వా, వాట్ యు డూ అన్నదాన్ని బట్టి. 3వదిగా నీకు ఎంత జ్ఞానం ఉంది, నువ్వు ఎవరు. నువ్వు చాలామంది చెప్తారు నేను చాలా ఇంటెలిజెంట్ అని, చాలా ఇంటలెక్ట్ అని. 4వది, నువ్వు ఎవరు అనేది ఇండివిజువల్గా, నీ క్యారెక్టర్గా నువ్వు ఎవరనే దాన్ని బట్టి నీ యొక్క రిచ్నెస్ తెలుస్తుంది. అయితే ఈ కీర్తన కేవలము దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉందంటే, నీ ఆస్తి ఏంటి, నీ విలువ దేని బట్టి అంటే నీకు ఉన్నదాన్ని బట్టి అనే విషయాన్ని ఆలోచిస్తూ ఇక్కడ ఏమంటున్నాడు 2వ వచనంలో అంటే, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. ఈ ఒక్క విషయాన్ని తెలియజేయడానికి మనీ యొక్క పవరు ఎంత తక్కువ టైం ఉంటుంది, అది ఎంత వీక్, అది పవర్ఫుల్ కాదు అనే విషయాన్ని చెప్పడానికి 20 వచనాల్లో దాదాపు 4 వచనాలు ఇదిగో నేను చెప్పబోతున్నాను, ఇదిగో వినండి 4 వచనాలు కేటాయిస్తాడు. సింపుల్గా ఈ విషయాన్ని చెప్పలేదు. ఈ మనీ యొక్క వీక్నెస్ని, అది తర్వాత లోకంలో ఎందుకో పనికిరాదనే విషయాన్ని యాక్చువల్గా ఈ చాలా సింపుల్గానే చెప్తాడు. ఈ విషయాన్ని సింపుల్గా పెద్ద అంత డీప్ విషయానికి తెలియజేయలేదు. కానీ మనీ యొక్క వీక్నెస్ ఏదైతే ఉందో అది వీక్ కేవలం ఈ కీర్తన మరి ముఖ్యంగా తర్వాత ప్రపంచంలో ఆఫ్టర్ వి డై అది ఎంత వీకో, అది ఎంత పనికిరానిదో, అది ఎందుకు పనికిరాదో అన్న విషయాన్ని చెప్పడానికి ఆయన 4 వచనాలు దీన్ని కేటాయిస్తారు. ఇదిగో వినండి. చూడండి 2వ వచనం ఏముందో, ఈవెన్ 3వ వచనంలో కూడా అదే మనం చూస్తూ ఉంటాం. 3వ వచనం మనం ఏం చూస్తామంటే, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. ఇది సింపుల్ విషయాన్ని నేను తెలియజేయట్లేదు, కానీ చాలా డీప్ విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గల దానిని, అంటే సీక్రెట్ థింగ్స్ అని కాదు, కానీ ఏదో మిస్టికల్ ఎవరికి తెలియని విషయాలు అని కాదు, కానీ గూఢార్థములు అంటే తెలిసిన విషయాన్నే ఎవ్వరు కూడా దాన్ని గ్రహించరు. తెలిసిన విషయమే, మనీ శాశ్వతమైనది కాదు అని తెలిసి కూడా దాని గురించి ప్రాకులాడుతూ ఉంటారు. కరోనా టైంలో కూడా మరి మనం చూసాము, మనీ ఇంపార్టెంట్ కాదు, మరి ప్రజలు ఏ టైంలో చనిపోతారని తెలుసుకున్న సమయంలో కూడా మరి చాలా హాస్పిటల్స్లో మరి భయంకరంగా మనీని వసూలు చేశారు. బహుశా నిజంగా ఆ టైంలో వారు ఫ్రీగా చేసి ఉండాల్సింది ఏమండి. ఎందుకంటే లైఫ్ ఎంత వీక్, ఎంత స్మాల్, అది ఎంత ఫ్రెజైల్, ఎంత వీక్, ఎనీ టైంలో ఎవరైనా చనిపోగలరు అని తెలిసినా కూడా మరి చాలా హాస్పిటల్స్, మెడికల్ ఫీల్డ్ కానివ్వండి, ఇంకా చాలా ఫీల్డ్స్ ఏం చేశారు అంటే వారు మనీని పిండి వేస్తారు. ఏ టైంలో ఇలా వీక్గా ఉండి ప్రజలు అలాగ రోజుల్లో చనిపోయే టైంలో కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి ఉండాల్సింది. కానీ మనం అది చూడలేదు. ఒకరోజు హాస్పిటల్ ₹1,00,000 కట్టిన బిల్స్ కూడా మనం చూసాము. అది చేసిన ట్రీట్మెంట్ చిన్నదైనప్పటికీ కూడా అలాంటి టైంలో కూడా వారు తీసుకున్నారు. వారి గురించి మాట్లాడుతూ హౌ ఫూలిష్ దే ఆర్ అన్న దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గూఢార్థములు గల దానిని, గూఢార్థములు అంటే నేను చెప్పేది చాలా సింపుల్ విషయం, కానీ వారు గ్రహించలేరు. అది
ఎంత సింపుల్ అంటే అందరికి అర్థం కాలేదా? డెత్ పక్కనే ఉంది, ఈజీగా నేను చనిపోగలనని డాక్టర్స్, మేనేజ్మెంట్, ఇంకా చాలామంది తెలియదు, వారికి తెలుసు, కానీ ఆ విషయాన్ని గ్రహించారా? అస్సలు గ్రహించలేదు, ఇంచు కూడా గ్రహించలేదు. అదే అంటున్నాడు, గూఢార్థములు గల దానిని అంటే అర్థం ఏంటంటే సింపుల్ విషయమే, అయినా కూడా మీరు గ్రహించలేకపోయారు. నేను చెవి యొగ్గెదను, సితారా తీసుకుని నా మరుగు అంటే రిడిల్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క విషయాన్ని ఈ మాట బయలుపరచెదను. సో ఆయన దేన్ని వాడుకున్నాడు అంటే గమనించండి, ఈ కీర్తన దేని మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాం. చాలా సింపుల్ విషయమే. ఏంటి సింపుల్ విషయం అంటే, ప్రజలు నిత్యం కాని దాని మీద, మనీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. అది చాలా వీక్. అది బుద్ధిహీనుడు ఆ పని చేస్తాడు, జ్ఞానులు ఆ పని చేయరు. జ్ఞానులు మరణం పక్కనే ఉందని గ్రహించి నిత్యత్వంలో ఉండే విషయాల గురించి ఆలోచిస్తారు. బుద్ధిహీనులు అలా ఆలోచించలేరు. అందుకనే బుద్ధిహీనుల్ని ఈ కీర్తనలో 3 సార్లు దేంతో పోల్చాడు అంటే, నువ్వు ఒక చనిపోయిన మృగం లాంటిది. బుద్ధిహీనుడు ఎవరైతే డబ్బుల కొరకు ప్రాకులాడతాడో, ఆస్తే ప్రాపకమని ప్రాకులాడతాడో, వాడిని దేంతో పోల్చాడంటే, నువ్వు మరణించిన తర్వాత నువ్వు దేనితో సమానం అంటే, నువ్వు ఒక కార్పస్ అంటే ఒక చనిపోయిన ఒక 3 సార్లు ఇదే ఈ 20 వచనాలు 3 వచనాలు కేటాయిస్తాడు. నువ్వు దేంతో సమానం అంటే చనిపోయిన మృగంతో సమానం, అంతకు మించి నువ్వు దేనికి పనికిరావు అనే విషయాన్ని కొరహు కుమారులు క్లారిటీ చేస్తూ ఉన్నారు. విశ్వాసంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనీ యొక్క వీక్నెస్ ఈ కీర్తనలు చెప్తూ ఉన్నారు. చూడండి 5వ వచనం ఏం రాశాడు, నా కొరకు పంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు, అంటే ఈవిల్ విషయాలు, లేకపోతే ఆపత్కాలంలో నేను ఎలా భయపడవలను, కష్టాలు నాకు వచ్చినప్పుడు నేను భయపడను, డబ్బు నా దగ్గర లేనప్పుడు నేను భయపడను, ఎందుకంటే అది నన్ను రక్షించలేదు, అది శాశ్వతమైనది కాదు. అది 6వ వచనం చూడండి, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి, తమ ఆస్తియే, ఇక్కడ డబ్బు ఉండడము తప్పు కాదు, ఎందుకంటే వాస్తవానికి దావీదు, అబ్రహాం, బైబిల్లో ఉన్న పితరులు అందరూ కూడా చాలా ధనికులే. కానీ వారు తమ ఆస్తియే ప్రాపకమని నమ్మలేదు. దేవుడు వారికి, సొలొమోను లాంటి వారికి, దావీదు లాంటి వారికి విపరీతమైన ఆస్తి ఇచ్చినప్పటికీ కూడా వారి నమ్మికమంతా కూడా దేవుడి మీద ఉంచారు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతారంటే 6వ వచనంలో, మరి లోకంలో అన్యులు దేన్ని బట్టి వెలకట్టబడతారంటే వారికి ఉన్న ఆస్తిని బట్టి వెలకట్టబడతారు. విశ్వాసులు ఎన్నడూ కూడా తమకున్న దాన్ని బట్టి వారు వెలకట్టబడకూడదు. క్రీస్తుని బట్టి మనం వెలకట్టబడాలి. ఎవరు నువ్వు అనేది అంటే నీకు ఎంత ఉందని అర్థం కాదు, కానీ ఎవరు నువ్వు అంటే క్రీస్తులో నువ్వేమై ఉన్నావు అన్నది మనకి ప్రాముఖ్యం. అందుకని అంటున్నాడు, తమ ఆస్తి ప్రాపకమని నమ్మి. మరి మన ఊర్లో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో ఇట్లాంటి వారిని చూస్తున్నాం. అతను ఎవరు అనే దాని మీద దేని మీద ఆధారపడి ఉందంటే అతనుకున్న వాటిని బట్టి ఆధారపడి ఉంది. తమ ఆస్తి ప్రాపకమని నమ్మి, ఈ మాట తమ ఆస్తి ప్రాముఖ్యమని నమ్మి. ఖచ్చితంగా దేవుడు చార్లెస్ స్పర్జన్ చెప్తూ అంటాడు, ఒకవేళ దేవుడు నిన్ను గనక ఆస్తితో, వేలాది కోట్ల ఆస్తితో గనక దేవుడు గనక నిన్ను దీవిస్తే, నీ ఆస్తిని ప్రాపకమని ఎవరు అనుకోకూడదంటే నువ్వు విపరీతమైన జనరాసిటీ నువ్వు చూపించాలి. నాకు ఆస్తి ప్రాపకము కాదు అని మీరు నిరూపించుకోవాలంటే ఏం చూపించాలి? ద్రాతృత్వాన్ని, జనరాసిటీని చూపించినప్పుడు ఏం తెలుస్తుందంటే నాకు ఆస్తి ప్రాపకము కాదు అని. తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడవలను. ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడను, ఎలా భయపడతాను నేను? ఆ మాట ఎందుకు అన్నాడంటే, వాళ్ళేదో బాగుపడిపోతున్నారని నేను కంగారు పడను. ఎందుకంటే వారందరికీ కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. సో ఇక్కడ ఈ భూమి మీద నేను కంగారు పడిన అవసరంలో వాళ్ళు బాగుపడిపోతున్నారు, అమ్మో నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉంటాను అని నా భవిష్యత్తు గురించి నేనేమి టెన్షన్ పడిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళందరికీ కూడా సెట్ చేశాడు. అసలు వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అన్నది నాకు తెలుసు కనుక నేను వారి ఎదుగుదల చూసి నేనేమి కంగారు పడను. ఎందుకంటే విశ్వాసాలకు ఉండే ఆలోచన ఏంటంటే, వాళ్ళే బాగున్నారు కదండి, ఏమి చేయకపోయినా నేనేమో ఇలాగ ఉన్నాను, ఎంత భక్తి చేసి అన్న ఆలోచన చాలామందికి ఉంటుంది, ఆ టెన్షన్ చాలామందికి ఉంటుంది. అందుకని ఆ టెన్షన్ గురించి మాట్లాడుతూ కొరహు కుమారులు ఏమంటున్నారంటే, వారి పరిస్థితి ఎట్లాంటిదంటే 14వ వచనం చూడండి, వారి గురించి ఎట్లా మాట్లాడతారో, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. మరణం ఎలా ఉంటుందంట?
వాస్తవానికి 23 కీర్తనలు మనం ఏం చూద్దాం? యెహోవా నా కాపరి. వీళ్ళ కాపరి ఎవరంట? చూడండి, కొరవ కుమారులు ఎలా వాడతారు లాంగ్వేజ్. గడిచిన కాలంలో కూడా మనం కీర్తనలో కూడా మనం చూసాం వాళ్ళు వాడే భాష. వారి కాపరి ఎవరంట? మరణమే వారికి కాపరి. ఏమండి చూసారా వాళ్ళ పరిస్థితి ఎట్లాంటిదో? ద వీక్నెస్ ఆఫ్ మనీ. అందుకని కీర్తన టైటిల్ ఏంటి? ద వీక్నెస్ ఆఫ్ మనీ. జనరల్గా మనీ ఇస్ పవర్ అంటారు ఎవరు? లోకంలో ఉన్నవారు. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటి? ద వీక్నెస్ ఆఫ్ మనీ. మనీ యొక్క వీక్నెస్ గురించి మాట్లాడతాం. మనీ యొక్క పవర్ కాదు, మనీ వీక్నెస్ అని చెప్తూ ఉన్నాడు. చూడండి 7వ వచనంలో ఏముందో? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు, అనగా రక్షింపలేడు, రక్షణను ఇవ్వలేడు. ఎందుకు అంటే మనీ, డబ్బుకి ఆత్మీయ పనులు ఏదీ చేయలేదు. ఇంకో మాటలో చెప్పాలి అంటే 9వ వచనంలో అంటాడు, అసలు నిన్ను విమోచించాలి అంటే ఏ ధనము సరిపోదు. 9వ వచనంలో వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అంటే నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా కూడా నీ ప్రాణమును యూ కెనాట్ రెస్క్యూ సోల్. రెస్క్యూ చేయలేవు. దేన్ని? నీ ఆత్మను నువ్వు కాపాడుకోలేవు. ఎందుకంటే అది చాలా కాస్ట్లీ. నువ్వు నీ ఆత్మను రక్షించుకోవాలంటే, దానికి ధనాన్ని వెచ్చించాలంటే నీ దగ్గర ఉన్న నీ సంపద ఏమాత్రం కూడా సరిపోదు. 7వ వచనంలో అదే అంటున్నాడు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఇందాక మీకు జ్ఞాపకం చేశాను నేను. వాల్టైర్ చనిపోయేటప్పుడు ఇదిగో నాకున్న ఆస్తిని, సగం ఆస్తినికి ఇచ్చేస్తానని చెప్పి డాక్టర్ చెప్పాడంట. ఐ విల్ గివ్, నన్ను కనుక నువ్వు బ్రతికిస్తాయి. డాక్టర్ బతికించలేకపోయాడు. మీకు తెలుసు, అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని దాదాపుగా పరిపాలించిన వ్యక్తి 32 వయసులో చనిపోయినప్పుడు తన చేతులు బయట పెట్టుకుని వెనకాల నాణాలు జల్లుకుంటూ వెళ్ళారు. ఎందుకు అంటే ఇదిగో ఏ డాక్టరు నన్ను రక్షించలేకపోయాడు, ఏ ధనము నన్ను రక్షించలేకపోయింది. వాస్తవానికి అతను 80-90 సంవత్సరాలు ఆ మాట చెప్పుంటే ఓకే అనుకోవచ్చు. కానీ 32లో చెప్పాడంటే ఈ ఫాట్ ఫర్ హిస్ లైఫ్. తన ప్రాణాన్ని బ్రతికించుకోవడానికి చాలా ఫైట్ చేశాడు. ఇంకా అవ్వలేదు. అప్పుడు అతనికి అర్థమైంది, నా విజయాలు చివరికి జీరో, నా మనీ చివరికి జీరో. అందుకని కీర్తన టైటిల్ ఏంటంటే ద వీక్నెస్ ఆఫ్ మనీ. ద వీక్నెస్ ఆఫ్ మనీ. సరే, తర్వాత చూడండి 8వ వచనంలో ఏముందో? వాడు కుళ్ళు అనగా నరకమును చూడగా నిత్యము బ్రతుకున్నట్లు అసలు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడున్నాడు? వాడు నరకంను చూడకుండా నువ్వు ఏ ధనాన్ని ఇచ్చి, ఏ సంపదనిచ్చి వాడు తప్పించుకోగలడు? ఏది ఇస్తే తప్పుతుంది? మరణం. చాలామంది చెప్తా ఉంటారు, ఏమంటే పిలవకుండా వచ్చే చుట్టం ఒకటే అంట, మరణం. వద్దన్న నీ వెనకాల వచ్చేది, అది నువ్వు ఎస్కేప్ చేయలేవు. ఏ ప్రపంచంలో ఏ ప్రాంతానికి, ఏ దూరానికి పారిపోయినా కూడా అది నువ్వు విడిచిపెట్టకుండా తరుగుతూ ఉంటుంది. దాన్ని నువ్వు ఎస్కేప్ కాలేవు నువ్వు. 10వ వచనం చూడండి. జ్ఞానులు ఎవరంట? జ్ఞానులంట, వైస్ పీపుల్ అంటండి, చనిపోదురు అను సంగతి అతనికి కనబడకుండా పోదు. జ్ఞానులు ఏం చేస్తారు? అతను చనిపోతాడన్న సంగతి అతను ఖచ్చితంగా తెలుసు. అందుకని వీళ్ళు వేరు వలే ఉండరు. జ్ఞానులకు తెలుసు అంట. అందుకని ప్రభు చెప్పాడు, మీరు జ్ఞానులైతే పరలోకంలో మీ ఆస్తిని సమకూర్చుకోండి. ఇక్కడ సమకూర్చుకోవద్దు. ఇక్కడ దొంగలు చిమ్మట పట్టేస్తుంది మీ విలువైన బట్టలకి. దొంగలు మీ ఆస్తిని దోచుకుంటారు, తీసుకువెళ్ళిపోతారు. మీరు అజ్ఞానులు. కానీ జ్ఞానులు ఏం చేస్తారు అంటే వారు తమ ఆస్తిని పరలోక రాజ్యంలో కూర్చుకుంటారు. ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క పని నిమిత్తం ఖర్చు పెడతారో వారు అక్కడ సంపాదించుకుంటారు. నిజంగా నీ ధనానికి ఎంత వీక్ అనే విషయాలు చెబుతూ ఎక్కడ దానిని మనం తక్కువగా చూసి దేవుని పని కొరకు ఇతరుల సహాయార్థం నిమిత్తము దాన్ని మనం విడిచిపెడితే ఇదిగో ప్రభు చెప్పినట్టుగా అక్కడ మీరు సమకూర్చుకుంటారని చెప్పాడు. మళ్ళీ చదువుదాం చూడండి 10వ వచనం. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులు ఏకముగా నశింతురు. ఎందుకు అంటే నా ఆస్తుంటే చాలు, అదే మాకు ప్రాపకం, అదే మాకు ముఖ్యం, ఏది కాదు అన్నట్టు జీవిస్తూ ఉన్నారు. ఏమంటే అందుకని ఎంత మూర్ఖతను చూడండి. ఆస్తి కొరకు చంపివేయడము, ఆస్తి కొరకు సొంత ఇంట్లో ఉన్నవారిని చంపివేయటం చూస్తూ ఉన్నాము. సొంత ఇంట్లో ఉన్నవారిని శత్రువులుగా చూడటము మనం చూస్తూ ఉన్నాము. సొంత ఇంట్లో ఉన్నవారిని
ద్వేషించడం మనం చూస్తూ ఉన్నాం, వారితో మాట్లాడకపోవడం మనం చూస్తూ ఉన్నాము, వారిని ఏ ఫంక్షన్ చేయాలంటే పిలవకపోవడం చూస్తూ ఉన్నాం, ఎందుకని పిలిస్తే మళ్ళీ ఏమి ఇవ్వాలో అనే భయాన్ని మనం చూస్తూ ఉన్నాము. తమకంతటికి కూడా తమ ఆస్తే ప్రాపకము. అట్లాంటి వారి పరిస్థితి చూడండి, ఈ కీర్తన ఎలా వివరిస్తున్నాడు. 11వ వచనం, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలిచిననియు, తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుంటారంట. పెద్ద పెద్ద మ్యాన్షన్స్. అయితే విషయం ఏంటంటే అవి ఉండవు, అవి నీతో పాటు రావు. తమ భూములకు, ఏమండి, మెమోరియల్ ప్లేసులు అంటారు వీటిని, తమ భూములకు తమ పేర్లు పెట్టుకుంటారంట. వాస్తవానికి దేశాలకి కూడా పేర్లు పెట్టుకున్నారు, రాష్ట్రాలకి, పెద్ద పట్టణాలకి పేర్లు పెట్టుకున్నారు. అలెగ్జాండ్రియా అనే ప్రపంచంలో అతి పెద్ద పట్టణం ఉంది, అలెగ్జాండర్ ది గ్రేట్ దాన్ని పెట్టుకున్నాడు. ఫిలిప్ తన నాన్నగారు తన పేర్లు పెట్టుకున్నాడు. అలాగే ప్రపంచంలో రాజులు తమ పేర్లే పెట్టేసుకున్నారు పట్టణాలకి. అందుకని అంటున్నాడు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురంట. 11వ వచనం 49వ అధ్యాయంలో ఏముందంటే, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టెదరు, తమ ఇండ్లు నిరంతరం నిలిచిననియు, తమ నివాసములు తరతరములకు ఉండిననియు వారు అనుకొందరు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. వారి పేర్లు మరవబడతాయండి. అందుకని బైబిల్ మరి సామెతల 10:7 నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము, భక్తిహీనుల మరణము యెహోవాకు అసహ్యము అని రాయబడి ఉంది. ఈ హేట్స్ దెమ్ అని రాయబడి ఉంది. సో ఈ 49వ అధ్యాయం యొక్క పాఠం మనం ఏం చూస్తున్నామంటే, ద వీక్నెస్ ఆఫ్ మనీ. టైటిల్ ఏంటండి? దేని వీక్నెస్? వాస్తవానికి లోకంలో మనుషులు ఎట్లా చూస్తారంటే ది పవర్ ఆఫ్ మనీ అంటారు. ఏమండి? ది పవర్ ఆఫ్ మనీ. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ద వీక్నెస్ ఆఫ్ మనీ గురించి చెప్తూ ఉంది. జ్ఞానులు దాని మీద నమ్మకం పెట్టుకోరని చెప్తుంది. దానికి కారణాలు కూడా ఇస్తూ ఉంది. మనీ యొక్క మోనార్కీ ఎక్కడి వరకు అంటే 70 years వరకే. మనీ యొక్క మోనార్కీ అంటే ఏంటి? అది చేసే పనులని మోనార్కీ పనులే కదా. ఎలాంటి మనుషుని మార్చేస్తుంది కదా. ఒక మాట చెప్పగా అన్నయ్యలు తమ్ముడు చంపేస్తున్నాడు కదా. ఒక మాట చెప్పగానే ఏ పని అనేది చేసేస్తుంది కదా. న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తుంది కదా. దాని మోనార్కీ ఎక్కడి వరకు అంటే ఎక్కడి వరకు దాని మోనార్కీ? ఫూల్స్ విల్ ట్రస్ట్ ఇన్ ఇట్ అని రాయబడి ఉంది. 12వ వచనం చూడండి ఏమని రాయబడి ఉందో. ఘనత వహించిన వాడనైనను, ఎంత ఘనత తనకి నీ బతుకుండగా ఉన్నా కూడాను, మనుషుడు నిల్వజాలుడు. తనకి ఎంత ఘనత ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా మనుషుడు నిల్వజాలుడు. వాడు నశించు మృగములను పోలినవాడు. చూసారు ఏమని రాస్తున్నాడు? నశించిన మృగములేంటి? అడవిలో ఒక్కసారి నేషనల్ జియోగ్రఫీ డిస్కవరీ ఛానల్లో చనిపోయిన కర్కాస్ అని అంటారు. కర్కాస్ అంటే చనిపోయిన మృగం. ఒక్కోసారి ఈ రైనోసరస్ తర్వాత ఇట్లాంటి మృగాలు కూడా ఉంటాయి. అవి చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏగలని వాళ్తూ ఉండగా వల్చర్స్, వుల్ఫ్స్, ఫాక్స్, నక్కలు ఇవన్నీ వచ్చి కూడా హైనాస్ అవన్నీ వచ్చి కూడా వాటిని తింటూ ఉంటాయి. అవి ఇంకా పనికిరావు అవన్నీ కూడా. ఏమంటే అవి తింటూ ఉంటాయి. వాక్యం చెబుతుంది, ఘనత వహించిన వాడైనను, ఎంత గొప్పవాడైనను మనుషుడు నిలవజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. ఈస్ వర్త్లెస్ అని చెప్తూ ఉన్నాడు. జనరల్గా దేవుడు మృగాలకి మైండ్ని ఇవ్వలా, కానీ మనకి మైండ్ని ఇచ్చాడు. మృగాలు దేని కొరకు బ్రతుకుతాయంటే కేవలం వారి ఫ్లష్ కోసం బ్రతుకుతాయి. ఏం తిన్నాము, పడుకున్నామా, తిరిగామా, అక్కడి వరకే ఆలోచిస్తారు. కానీ దేవుడు మనకి మైండ్ని ఇచ్చాడు. మైండ్ ఎందుకు అంటే కేవలము ఈ లోకం వరకే కాదు నువ్వు ఆలోచించాల్సింది. నెక్స్ట్ వరల్డ్ గురించి దేవుడు ఏదైతే పెట్టాడో దాని గురించి ఆలోచించమని వారికి మైండ్ ఇస్తే, ఆ ఆలోచన లేకుండా మృగాల వలె ఆలోచిస్తూ అలాగే బిహేవ్ కూడా చేస్తున్నారు కదండి. ఆలోచిస్తూ ఇక్కడ వరకే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకని మృగంతో పోల్చాడు. ఒక డెడ్ బీస్ట్ అని పిలుద్దామా, దాంతో పోల్చాడు. ఎందుకంటే మృగాలు ఎంతవరకు ఆలోచిస్తాయంటే ఆ పూటకి తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ తిన్నామా, వేటాడామా, అక్కడి వరకు ఆలోచిస్తాయి. సంపాదించాము, తిన్నామా. కానీ మనుషుని దేవుడు ఆ రీతిలో పెట్టలా. మొదటి 6వ రోజున దేవుడు ఆయన చేతులతో ఆయన స్వరూపమందు మనం చేసుకున్నందున దేవుడు మనకి మైండ్ని ఇచ్చాడు. ఏమంటే మృగాలు ఎప్పుడు కూడా అలానే జీవించినాయి, పక్షులు ఎప్పుడు ఎక్కడ జీవించినాయి అలానే జీవించినాయి. కానీ మనుషులు రాతి యుగం నుండి ఇప్పుడు ఏ యుగానికి వచ్చాం? మోడర్న్ టెక్నాలజికల్ వరల్డ్లోకి మనం వచ్చేస్తాం. ఎన్నో మారిపోయినాయి, ఇంకా మారిపోతూ ఉంటుంది. ఇంకో 50 years వచ్చేసి ప్రపంచం మొత్తం మారిపోతుంది. జనరేషన్ మనం చూస్తాం. దేవుడు మనకి మైండ్ని ఇచ్చాడు. మైండ్ ఇచ్చాడంటే అర్థం ఏంటంటే మృగాల వల్ల ఆలోచించదు. మృగాలు కేవలం దేనికోసం ఆలోచిస్తాయంటే ఫ్లష్ గురించి, తిన్నామా, పడుకున్నామా, సంపాదించామా, శరీర సుఖం కొరకు మాత్రమే ఆలోచిస్తారు మృగాలు. అయితే మనుషులు దేవుడు మైండ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆలోచించు, ఎటర్నిటీ ఏంటి, నిత్యత్వము, ఎక్కడికి వెళ్తున్నాం, దాని గురించి నువ్వు ఆలోచించు.
13 వచనం చూడండి. స్వాతిశయ పూర్ణులకును, స్వాతిశయ అంటే ఫులిష్ పీపుల్ అనమాట, వారి నోటి మాటను బట్టి వాళ్ళకిని, తర్వాత వారి నోటి మాటను బట్టి అంటే వారిని అనుసరించు వారికి ఇదే గతి. ఎందుకంటే చాలామంది మరి మన బైబిల్ చెప్తే వారు వినరు, బైబిల్ యొక్క సత్యాన్ని వారు చెబితే వినరు. గమనించండి, మరణము లోకంలో ఉన్న వారికి చాలా షాక్. అందుకని ఏడ్చేటప్పుడు కూడా ఏమని ఏడుస్తారంటే అప్పుడే వెళ్ళిపోయావా, చెప్పకుండా వెళ్ళిపోయా అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్పింది ఏంటంటే అది వాళ్ళకి నిజమైన షాకు. ఎందుకు షాకో తెలుసా? దాని గురించి వారు ఎన్నడూ ఆలోచించరు కాబట్టి వారికి షాక్. దే నెవర్ థింక్ అబౌట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ అసలు వాస్తవానికి అసలు దాని గురించి మాట్లాడితేనే నోరు మూసేస్తారు. దాని గురించి ఎప్పుడు మాట్లాడద్దు నువ్వు. నువ్వు ఏ టాపిక్ గురించి మాట్లాడు, కానీ మరణం గురించి మాత్రం మాట్లాడకు. అది ఎన్నటికి ఎప్పటికీ వీళ్ళ దగ్గరికి రానట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. అందుకనే 14 వచనం ఏమని రాయబడి చూడండి. వారు పాతాళములో మందగా కూర్చోబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, విశ్వాసులకి ఎవరు కాపరి? 23వ అధ్యాయం మొదటి వచనం, యెహోవానా కాపరి. మరి డబ్బు మీద ఆశ పెట్టుకుని అది ఉంటే చాలు అన్న వారికి ఎవరు కాపరంట? మరణము వారికి కాపరి అయి ఉన్న. మరణం ఎట్లాంటిదంటే, మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఆయన ఈ కీర్తన వివరిస్తూ అంటాడు, మరణము వారికి ఎట్లాంటిదంటే ఒక గొర్రెపిల్ల కొదమసింహము నోట్లోను దాని యొక్క జాస్లోకి అది దొరికిపోతే అది బయటపడే అవకాశం ఉంటుంది. అసలు ఎలా అయితే ఉండదో వీరు మరణానికి అప్పగించబడితే అలాగ అయిపోతారు. రెండోది అంటాడు, దేవుని ఎరగని ప్రజల యొక్క మరణం ఎటువంటిదంటే వారికి మరణము ఒక ట్రాప్ డోర్ లాంటిదంటండి. వారికి మరణము ఒక ట్రాప్ డోర్లో పడితే ఏమవుతారు? ఫినిష్. వారికి మరణము, డెత్ అన్యులకి ట్రాప్ డోర్ లాంటిది. నిజంగా ప్రభువుని దేవునిగా కలిగిన వారు మనం ఎంతో ధనిలము. బైబిల్ జ్ఞాపకం చేస్తుంది ద వీక్నెస్ ఆఫ్ మనీ. 14 వచనము 2వ చివరి భాగం చూడండి. ఉదయమున యథార్థవంతులు వారిని నేలుదురు. ఉదయమున అంటే మరి లౌదోకీయ సంఘంతో ఒక ఈ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువారు నాతో కూడా, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. అంటే అసలు ప్రభువారు ఎవరి సింహాసనం మీద కూర్చున్నారని 21 చెబుతుంది. నేను జయించి నా తండ్రితో కూడా, ఎవరి సింహాసనం అది? ఆయన తండ్రి సింహాసనం మీద నేను కూర్చుంటూ ఉంటే నాతో పాటు ఎవరిని కూర్చోబెడతానంటే మిమ్మల్ని కూర్చోబెడతాను. ఎంత హైయెస్ట్ స్థానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు చూడండి. ఇది ప్రజలకి, విశ్వాసులు అని పిలువబడుతున్న వారికి తెలియక ఎరగక ఈ లోకంలో తమ ప్రాపకాన్ని కోరుకుంటూ ఉంటారు. దేవుడు అంటాడు, నేను నీకు బెస్ట్ రిజర్వ్ చేసి పెడితే నువ్వు లీస్ట్ కోరుకుంటున్నావు నువ్వు. అందుకనే స్పర్జన్ భక్తుడు అంటాడు, ఎవరైతే తమ ఆస్తి మీద బోస్ట్ చేసుకుంటారో ఈ భూమి మీద వాళ్ళకి బెస్ట్ ఇవ్వబడింది, కానీ మనకి విశ్వాసులకి మాత్రం భూమి మీద వర్స్ట్ ఇవ్వబడింది అన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉదయమున యథార్థవంతులు వారిని నేలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. 15వ వచనం చూడండి, దేవుడు నన్ను చేర్చుకును. ఏంటి నా మాట? దేవుడు నన్ను ఏనో ఒక మాట అన్నాడు. ఆదికాండం 5:24 మరణము చూడకపోయిన వారని కూడా ఈ వాక్యాన్ని మనం చూసాము. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఏమండి, లోకంలో ఉన్నవారు మరణము వారికి భయాన్ని తీసుకొస్తే, మరణము వారికి షాక్ తీసుకొస్తే, విశ్వాసులు మరణం వైపు చూచి అనే మాట ఏంటో తెలుసా? 1 కొరింథీ 15:55 మరణమా నీ ముళ్ళు ఎక్కడా, నీ విజయం ఎక్కడా? నీ ముళ్ళును ఆ ప్రభు విరిచేశాడు, నీ ముళ్ళుని ఆయన విరిచేశాడు.
ఎందుకంటే మనం మరణాన్ని జయించి నిత్య రాజ్యంలో మనం చేర్చబడబోతున్నాం, ఇంకెప్పటికీ మరణించకుండా. కానీ లోకానికి మరణము ద వర్స్ట్ థింగ్. వారు ఆలోచించగలిగిన అతి ప్రమాదకరమైన ఏదైనా ఉంది అంటే అది మరణమే. ఏమంటే ప్రపంచంలో మరి మరణానికి భయపడిన వారు విశ్వాసులే. మిగతా వాళ్ళందరికీ కూడా టెన్షనే అది. 16వ వచనము, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము. ఇందాక ఈ విషయాన్ని మనం చూసాం. ఎందుకు మరి భయపడద్దు అంటే దేవుడు వారికి తీర్పు తీర్చబోతున్నాడు. వికెట్ పీపుల్కి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, జస్టిస్ చేయబోతూ ఉన్నాడు. సో చేత వారిని చూసి మనం ఏం పడకూడదు. చూడండి, కీర్తనకు వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం. చూడండి, లోకుల చేతిలో నుండి, ఎవరా లోకులు అంటే ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి. ఈ మధ్యన ఒక క్రిస్టియానిటీ చర్చ్లో కొత్త బోధ ఏంటంటే, దేవుడు మన రాజు కనుక ఈ భూమి మీద మీరు ఎలా బ్రతకాలి, రాజులుగా బ్రతకాలి. అంటే వాళ్ళ దృష్టిలో ఉన్న రాజు ఎవరంటే బంగారము, సంపద. అయితే మన రాజు గురించి 45వ కీర్తనలో ఉంది. ఆ రాజు ఎలాంటి రాజు అంటే ఆయన సుందరుడు అని రాయబడి ఉంది. ఏ విషయంలో సుందరుడు? ఆయన యొక్క క్యారెక్టర్లో సుందరుడు. ఆయన రాజే. ఏ విషయంలో రాజు అంటే వినయాన్ని బట్టి రాజు, దయను బట్టి రాజు, ఆయనకు నీతిని బట్టి రాజు. అంతే తప్ప వేళనుకున్నట్టు రాజు కాదు. ఇది ఇహ రాజులు ఉంటారే ఈ లోకంలో, మన టీవీలో చూస్తూ ఉంటాం. బంగారాన్ని, వైఢూర్యాలు ఇవన్నీ పెట్టుకొని వీళ్ళ బైబిల్ అర్థం కాకపోవడం వలన నీ తండ్రి రాజు కనుక నువ్వు కూడా ఎలా బ్రతకాలి? అయితే ఆయన రాజ్యము తినటము, త్రాగడము, సుఖించడం కాదు కదా. దేవుని రాజ్యము నీతి అని మాట్లాడుతూ ఉంది. ఆయన రాజ్యంలో ఉన్నవారు నీతిగా జీవిస్తూ ఉంటారు. ప్రభు చెప్పాడు పిలాతుతో, నా రాజ్యం ఇక్కడైతే నా శిష్యులు పోరాడేవారు, నా రాజ్యం ఇక్కడిది కాదు కనుక నా శిష్యులు ఇక్కడ పోరాడలేదు. సో వీళ్ళకి అర్థం కాలేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అంటే 14వ వచనంలో, లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే, అందుకని నేకి వచనం ఉంది ఇక్కడ మాత్రమే, తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీవు నీ దానములతో వారు కడుపు నింపి ఉన్నావు. దానముతో కడుపు నింపి ఉన్నాడు. కానీ మనకై తన కుమారుని మనం ప్రేమించి ఇచ్చాడు. జగత్ పునాది వేయబడక మునిపే మన కొరకు ప్రణాళిక కలిగి మనకిస్తే వారికి దానంతో ఇచ్చాడు. వారు కుమారులు కలిగి తృప్తి నందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఎవరికి? లోకులకి. 15వ వచనంలో, నేనైతే నీతి గలవాడనై. ఎందుకంటే నువ్వు నీతి గల రాజు కనుక ఆ రాజ్యంలో ఉన్న నాకు దొరికేది ఏంటంటే నీతి. నీవు సంపాదించిన నీతి నాకు ఇచ్చావు గనక నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును చేసేదను. ఎప్పుడు? ఈ లోకాన్ని విడిచిపెట్టగానే ఫస్ట్ నేను చూసేది నిన్నే. అందుకని విశ్వాసాలకు ఉండే నిరీక్షణము ఇది. అన్యులకు ఉండే నిరీక్షణ ఏంటి? అసలు నిరీక్షణే లేదు. డెత్ వాళ్ళకి మొత్తం కర్టెన్స్ డౌన్ అని అంటాం. అంటే ఏంటంటే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు, దాని గురించి డిస్కషన్ చేయడానికి ఇష్టపడరు. అందుకనే దాని గురించి మాట్లాడగానే వారికి భయం పడుతుంది. దాని గురించి భయం పడుతుంది. దే నెవర్ టాక్ అబౌట్ ఇట్. మాట్లాడినెవరు కూడా. కానీ పిలవకుండా వచ్చేది అది ఒకటే. చూసారా, సాతానుడు దాని గురించి మాట్లాడకుండా చేసేసాడు. కానీ బైబిల్ చెప్పేది అంటే దాని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే లైఫ్ చాలా ఫ్రజైల్, వీక్, చాలా వీక్. ఎంత వీక్ అంటే మన కరోనాలో చూసాం, తుమ్మితే చనిపోయాడు. ఎంత వీక్ చూడండి, అంత వీక్ మన లైఫ్. సొలొమోను అంటాడు, అడవి పువ్వు లాంటిది, ఉదయానికి వికసిస్తే సాయంత్రానికి వాడిపోతుంది, అంత వీక్ అది అంటున్నాడు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును చేసేదను. నేను మేల్కొనినప్పుడు, నేను తిరిగి ఆ లోకంలో లేచిన తర్వాత నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంది. ఇది మన ఆశ ఉండాల. విశ్వాసునికి ఆశ ఏంటంటే ఎత్తబడుట, ఆయన రాజ్యంలో ఎత్తబడుట విశ్వాసునికి ఆశ ఉండాలి. తర్వాత చూడండి ఏం రాయబడి ఉందో. 16వ వచనం, 17వ వచనము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనుపోడు. వాడు చనిపోయినప్పుడు ఏమీ దిగంబరగా వచ్చాడు, దిగంబరగానే వెళ్ళిపోయాడు. ఒకసారి మా ఊర్లో ఒక ఆవిడ చాలా వడ్డీ వ్యాపారం చేసేది. ఒక 60 సంవత్సరాలు ఉంటుంది ఆవిడకి. చాలా డబ్బు తిప్పేది. పిల్లలకి ఏమీ ఇచ్చేది కాదు. మీ బతుకు మీరు బ్రతకండి, నేను మాత్రం ఇవ్వనని చెప్పేది.
ఒకరోజు ఆమెకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. పిల్లలందరూ కూడా వచ్చారు. ఎవరో పక్కింటి వాళ్ళు అడుగుతారు కదా, ఏంటి మీ అమ్మ ఏమాత్రం వదిలిందేంటి, మీకు ఏమాత్రం విడిచిపెట్టిందేంటి అంటే, వాళ్ళు అన్నారు, వాళ్ళ కోడలు, నేను అక్కడ నుంచున్నాను, ఏం విడిచిపెడుతుందండి, మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి, ఏం పట్టుకెళ్ళదు అంటే. వాళ్ళు చమత్కారంగా ఆమె మీద ఉన్న కోపం, ఆమె మీద ఉన్న ఇదైతే ఉందో ఆ మాటతో ఆవిడ చమత్కారంగా ఏముందంటే, వెళ్ళిపోయిందిరా బాబు అనుకున్నట్టుగా. ఏం పట్టుకెళ్తా, అన్నీ వదిలేసి వెళ్ళిపోయి, ఏం పట్టుకెళ్తాడంటే ఏం పట్టుకెళ్ళలేదు. అదే ఇక్కడ మనం చదువుతాం, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనుపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ఒకసారి ఎవరైనా గొప్ప రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సినిమా స్టార్స్ కానీ చనిపోగానే ఈ స్టాట్యూస్ పెడతా ఉంటారు. దారిని వెళ్ళిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇటు అప్పుడే పోయాడేంటి అంటే. ఒకసారి మేము మా లోయలా కాలేజ్ చెన్నైలో ఈ సినీ యాక్టర్ శోభన్ బాబు కరెక్ట్గా మా కాలేజ్ ఆపోజిట్గా ఉండేదన్నమాట. మేము అటు ఇటు వెళ్ళేటప్పుడు అతని గురించి చాలా గొప్పగా చెప్పుకునేవారు, చాలా మంచి యాక్టర్ అని. చివరికి అతని ఘనత అతని వెంట అతను ఒక్కడే వెళ్ళిపోయాడు. అతని ఘనత ఏది కూడా అతని వెనక్కి వెళ్ళదు. 18 వచ్చిన చూడు ఏం రాయబడి ఉందో, నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించునను. ఏమండి, క్రికెటర్స్ని మనం గమనించవచ్చు ఈ వచనంలో. గొప్ప గొప్ప క్రికెటర్స్, అథ్లీట్స్ వారికి వారే మేలు చేసుకుని మనుషులందరూ వారిని స్తుతించారు. ఏమండి, వారు పేర్లను మరి వెనకాల టీషర్ట్స్ మీద వాళ్ళు పేర్లున్న టీషర్ట్స్ కొనుక్కుంటూ ఉంటారు. పలానా క్రికెటర్, పలానా ఫుట్బాల్ ప్లేయర్, పలానా వాళ్ళ పేర్లు. మరి వారు ఆ షర్ట్స్, వాళ్ళ పేర్లతో ఉన్న షర్ట్స్ ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారి ఫేసెస్తో ఉన్న ఏదైనా వాటర్ బాటిల్స్ కొనుక్కోవడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. వారి గురించి మాట్లాడుతూ, నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున నొక్కడు తను పొగుడుకొనినను, అతడు తన పితరుల తరమునకు చేరవలసిందే, వెళ్ళిపోవలసిందే. ఎవ్రీ వన్ విల్ డై. 19వ వచనంలో అంటున్నాడు, మరి వాడు ఎన్నడను వెలుగును చూడడు. ఎందుకంటే వాడు వెళ్ళిపోతే ఎక్కడో తెలుసా, చీకట్లోకి. నరకం గురించి చెప్పబడిన మాట ఏంటంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు, చీకట్లోకి వెళ్ళిపోతాడు. ఎవరో ఒకరు అడిగారు, అదేంటి పాస్టర్ గారు, నరకంలో ఏమో అగ్ని ఉంటుందని చెప్తున్నారు, అదే టైంలో నరకంలో చీకటి ఉంటుంది అంటున్నారు, ఏది కరెక్ట్ అని అడిగాడు. అగ్ని ఉంటే ఏముండదు, చీకటి ఉంటుంది కదా, మరి అగ్ని అంటున్నారు, చీకటి అంటున్నారు, రెండిట్లు ఏది కరెక్ట్ అన్నాను. అక్కడ చీకటి అని అర్థం ఏంటంటే, నువ్వు దేవుని వెలుగుని ఆయన నీతిని ఎన్నటికీ చూడలేవు, అది దాని అర్థము. వాడు వెలుగుని ఎన్నటికీ చూడలేడు. తర్వాత చూడండి 20 వచ్చిన దేంతో కన్క్లూడ్ చేస్తున్నాడు, ఘనత నొంది యుండియు బుద్ధిహీనుల వారయ్యారంట. ఏమైపోయారు వాళ్ళు? బుద్ధిహీనులు అయిపోయారు. ఏమనుంది, ఈ లోకంలో ఎంతో ఘనత నొందారు, చివరికి ఏమైపోయారంటే బుద్ధిహీనులు అయిపోయారు. నశించు జంతువులను పోలి ఉన్నారు. జంతువు ఎలాగే చనిపోగానే కుళ్ళుపడి చనిపోతుందో అదే రీతిగా వారు చనిపోగానే ఇట్ అమౌంట్స్ టు నథింగ్ అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఈ కీర్తన మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ద వీక్నెస్ ఆఫ్ మనీ. ఈ లోకంలో మాత్రమే దాని మోనార్కీ, అయితే నిత్యత్వంలో ఇట్ డస్ నాట్ ప్లే ఎనీ రోల్. అది ఏ రోలు, ఏ భాగము కూడా అది ప్లే చేయలేదు. సో విశ్వాసముగా అత్యంత గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. అదేంటంటే ప్రభువుని తెలుసుకోవటం. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా, మనం ఆయన తెలుసుకోవాలి. ఆయనే మనల్ని ఎరిగి వెతికి రక్షించుకున్నాడు. ముందు ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన వెతుక్కున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపి క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆల్ క్రెడిట్, రక్షణ యెహోవాదే. అందుకనే మరి ప్రతి రోజు కూడా మనం ఆయన స్తుతించి ఘనపరిచి ఆరాధించాలి. దేవా, నాకు ఈ ధన్యతనిచ్చావు. వాక్యాన్ని తెలియని విశ్వాసాలు అయితే ఇలాంటి అన్యుల్ని చూసి నాకలేదే, నాకెప్పుడు ఇస్తామని దేవుని అడుగుతారు. కానీ వాక్యాన్ని తెలిసిన విశ్వాసాలు అయితే, దేవా నువ్వే నా వాడిగా అయిపోయావు, ఇంక నాకు ఇంకేం కావాలి అని దేవుణ్ణి సంతోషిస్తారు, ఘనపరుస్తారు, సనుక్కోరు. ఇట్లాంటి వారిలాగా ఎవరు అన్యులు లాంటి వారే వారు కూడా. పేరుకి విశ్వాసాలు కానీ వారు అన్యులు లాంటి వారే. వారి నిరీక్షణ అంతా లోకం మీద, వారి ఆశలన్నీ లోకం మీద. కానీ బైబిల్ భాష మనం చదివితే వారు చెప్పిన మాట ఏంటంటే, నేను మేలుకొనినప్పుడు యెహోవా ముఖ దర్శనమును చేసుకున్నాను మాట జ్ఞాపకం చేస్తాను.